మధ్య కాలంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా డయాబెటిస్ అనేది ఎక్కువగా మారుమోగిపోతుంది. ఎందుకనంటే మనం తీసుకునే ఆహారం బట్టే ఆ డయాబెటిస్ అనేది వస్తుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వస్తుందంటే, ఒకటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం. నథింగ్ బట్ మైదా ఐటమ్స్ గానీ, లేదా మైదా తోటి తయారు చేసిన ఏదైతే బేకరీ ఐటమ్స్ కావచ్చు, పిజ్జా కావచ్చు, బర్గర్స్ కావచ్చు, ఇట్లా ఫాస్ట్ ఫుడ్ కావచ్చు. దానివల్ల ఎక్కువగా మనకు డయాబెటిస్ అనేది రావడం జరుగుతుంది. మరి అది రావద్దు అంటే ఏం చేయాలి అంటే, ఒకటి మనం ఇక్కడ బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఏదైతే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం మంచిది. ఇంకోటి దాంతోపాటు ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఎందుకు అని అంటే ఫైబర్ ప్రోటీన్ యాడ్ కావడం వల్ల వాళ్ళకు ఆకలి కాదు. ఇంకోటి ఏంటంటే స్వీట్నెస్ మీదకి ధ్యాస అనేది వెళ్ళదు. లేదంటే వాళ్ళకి ఏమైందంటే ఆకలి అవుతుంటుంది. ఇంకోటి ఏదైనా స్వీట్ తినాలని అనిపిస్తుంటుంది. అందుకు ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఎందుకు అని అంటే వాళ్ళ బాడీలో ఏదైతే ఎక్సీడ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుందో దాన్ని బంద్ చేయాలి మనం అనుకుంటే ఎక్సర్సైజ్, డైట్ అనేది ఇంపార్టెంట్. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డయాబెటీస్ నుంచి కంట్రోల్ అన్నా చేసుకోవచ్చు, లేదా డయాబెటీస్ రివర్సల్ అన్నా చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది.